హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా మధు గ్యాలరీ. బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వింటర్ స్కిన్ కేర్ చెప్తున్నాను అనమాట. వింటర్ స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకైనా లేకపోతే నార్మల్ స్కిన్ వాళ్ళకైనా. అండ్ మెయిన్లీ నాకైతే డ్రై స్కిన్ అనమాట. ఫుల్ మీకు చాలాసార్లు చెప్పాను నాది డ్రై స్కిన్ అని. సో నేనైతే చాలా చాలా ఇబ్బంది పడతాను వింటర్లో. వింటర్ సీజన్ అంటే చాలా ఇష్టము, బట్ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేను వింటర్ నైట్ అయినా డే అయినా సరే మీరు ఈ స్కిన్ కేర్ మీరు ఫాలో అయితే, అంటే ఈ టైంలోనే ఫాలో అవ్వాలని ఏం లేదు, డైలీ రెగ్యులర్గా వన్స్ ఏదో ఒక టైంలో మీరు కంపల్సరీ ఇది ఫాలో అయ్యారంటే మీకు అస్సలు డ్రై స్కిన్ అనేది ఉండదు. నాకైతే సూపర్ డ్రై స్కిన్ అనమాట. నేను చాలా చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను ఇది యూజ్ చేసి. అండ్ నా కాలేజ్ టైంలో అయితే చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యింది ఇది. ఎందుకంటే కాలేజ్ టైంలో ఆటోమేటిక్గా మనం చలిగాల్లో వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్స్ కానీ లేకపోతే ఇంటికి వచ్చేటప్పుడు లేట్ ఈవినింగ్స్ కానీ అవుతూ ఉంటుంది కదా. సో ఆ టైంలో నేను ఇది బాగా యూజ్ చేశాను. నాకు ఎంత హెల్ప్ఫుల్ అయ్యిందంటే, ఇంత చెప్తున్నావు ఇదేంటి అని చూపించట్లేదు కదా. ఓకే, ఇదైతే హోమ్ మేడే, ఇంట్లోనే చేశాను. నేను అన్నీ ఇంట్లోనే చేస్తాను, మీకు తెలిసిందే కదా. సో ఇదే ఈరోజు నేను చెప్పబోయేది. ఇదైతే సూపర్ వర్కౌట్ అవుతుంది, చాలా చాలా వర్కౌట్ అవుతుంది. మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఇది ఏంటి అంటే, నేను ఒక 2 hours ముందు మన ఇంట్లో కాజూస్ అవైలబుల్గా ఉంటాయి కదా, జీడిపప్పు. నార్మల్గా ఆ జీడిపప్పుని ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ ఒక 6 తీసుకున్నాను, 6 or 7 తీసుకున్నాను. తీసుకొని ఫుల్ హోల్ కాదు, నార్మల్ సింగిల్ సైడ్ ఉంటాయి కదా, అవి 6 or 7 తీసుకున్నాను. అవి వాటర్లో నానబెట్టి పెట్టాను అనమాట ఒక 2 hours ముందు. అండ్ అలాగే ఒక 1/2 hour ముందు సబ్జా సీడ్స్ నానబెట్టి పెట్టాను. అండ్ ఈ రెండింటిని కలిపి మిక్సీ చేసేసాను, అంతే. ఇదైతే సూపర్ ఈజీ అండ్ చాలా చాలా వర్కౌట్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాబట్టి ఓపికగా చేసేసుకోవచ్చు, ఓపిక ఏం లేదు. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే, ఇది చేసి మీరు పెట్టుకున్నారంటే అట్లీస్ట్ ఒక 1 week వరకు మీకు ఫ్రిడ్జ్లో ఉంటుందన్నమాట. సో మనకి 1 week వరకు మన స్కిన్ కేర్ సార్ట్ అవుట్ అయిపోయినట్లే కదా. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్పేశాను. అండ్ దీని యూజెస్ కూడా చెప్పాలి అంటే, డ్రై స్కిన్ అస్సలు చాలా వరకు మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. డ్రై స్కిన్ అసలు తగ్గుతుంది. సో ఇప్పుడు నేను ఇది ఫేస్ వాష్ చేసుకొని ఆల్రెడీ కూర్చున్నాను కాబట్టి మీరు ఫేస్ వాష్ చేసుకొని ఇది అప్లై చేసుకోండి. చూడండి నేను ఎలా అప్లై చేసేస్తానో. జస్ట్ నార్మల్గా మీరు ఇందులో హ్యాండ్ పెట్టకుండా ఉంటే మంచిది. జస్ట్ మీకు ఎంత కావాలో స్పూన్తో పక్కకు తీసేసుకోండి. స్పూన్తో ఇలా పక్కకు తీసుకొని యూజ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా ఒక బౌల్లో ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇది నిజంగా బయట కొన్న క్రీమ్ లాగే ఉంది కదా. చూడండి ఎంత థిక్గా ఉందో. ఎందుకంటే మనం సబ్జా సీడ్స్ స్పూన్తో ఉన్నది కదా, ఇది అప్లై చేసేసుకుందాం. అసలు ఎంత బాగా వర్కౌట్ అవుతుందంటే ఫ్రెండ్స్, ఇది కాస్త జిగురుగా ఉంటుంది ఎందుకంటే సబ్జాస్ మనం వాడాం కదా. ఇదైతే నైట్ స్కిన్ కేర్ చాలా మంచిది అనమాట. మీరు యూజ్ చేయండి, తర్వాత నాకు థ్యాంక్స్ చెప్తారు కానీ, అంత బాగుంటుంది. ఇది నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని అనమాట. జస్ట్ ఇలా ఒక 10-15 minutes ఉంచుకోండి చాలు, ఎక్కువ కూడా అక్కర్లేదు. ఇది నేను మొత్తం బౌల్ అంతా ఊర్చేస్తున్నాను. సో చూడండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది స్మెల్ కూడా. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు నేను ఏదైనా యూజ్ చేసిన తర్వాత మాత్రమే నేను మీకు చెప్తున్నాను. డైరెక్ట్గా అయితే అస్సలు చెప్పను, ఏదో సెర్చ్ చేసి చెప్పను. ఎందుకంటే స్కిన్ అనేది చాలా చాలా ప్రీషియస్గా చూసుకుంటారు ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే, ఇది జెంట్స్ కూడా వాడచ్చు.
మీది డ్రై స్కిన్ అయితే మీరు ఎవరైనా వాడచ్చు, ఈవెన్ పిల్లలు కూడా వాడచ్చు. మరి చిన్నపిల్లలని కాదు కానీ మేబీ కాస్త చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి, టీనేజ్ వాళ్ళకి. సో చూడండి, మీకు ఇది మీ హ్యాండ్స్కి కూడా కావాలనుకుంటే అప్లై చేసేసుకోవచ్చు. నాకైతే ఇలా సెట్ అయిపోయింది. ఇది చూసారా, నేను ఎక్కువ కూడా తీసుకోలేదు, ఒక 1 స్పూన్ కూడా తీసుకోలేదు. జస్ట్ ఒక 1 స్పూన్తో మనకి ఫేస్ అంతా అప్లై అయిపోయిందంటే ఇది ఖచ్చితంగా మనకి 1 వీక్ వస్తుంది అనమాట. సూపర్ వర్క్ అవుతుంది. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకొని మీ దగ్గరికి వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఆరే కొద్ది ఏమవుతుందంటే కాస్త స్కిన్ టైటన్ అవుతుంది. సో దట్ మన స్కిన్ టైటనింగ్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. సబ్జా సీడ్స్ కాబట్టి చాలా చాలా మంచిది ఫేస్కి. సో ఇది ఫ్రెండ్స్, ఇదైతే చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ట్రై చేయండి. నేను ఎందుకు స్కిన్ కేర్ ఎక్కువ చూపిస్తున్నానంటే వింటర్ కదా, వింటర్ స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన సమ్మర్లో మన ఫేస్ చాలా బాగుంటుంది కానీ వింటర్ అనేటప్పటికి కొంచెం డల్నెస్ వచ్చేస్తుంది. ఆ డల్నెస్ పోగొట్టుకోవాలంటే ఇలాంటివన్నీ సో మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, అదేంటంటే ఈ క్రీమ్ అయితే ఉట్టి ఫేస్కే కాకుండా మీరు అండర్ ఐస్కి కూడా అప్లై చేసేసుకోండి. జస్ట్ అండర్ ఐ క్రీమ్ రాసుకున్నట్టు అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసేసుకోండి. ఏమవుతుందంటే స్కిన్ డార్క్ సర్కిల్స్ కూడా చాలా చాలా తగ్గుతాయి అన్నమాట. సో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా క్రీమ్స్ మనం ఏం చేస్తామంటే అండర్ ఐకి రాయొద్దు అని చెప్పి మరి సజెస్ట్ చేస్తారు, బట్ ఇది మాత్రం అప్లై చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసేయండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంచుమించుగా 10 to 12 మినిట్స్ అయ్యింది ఇది అప్లై చేసి. చూడండి ఫోర్ హెడ్ మొత్తం ఆరిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ నార్మల్గా ఇలా ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకోండి. ఇదేంటంటే కాజు పేస్టే కాబట్టి స్కిన్ చాలా నరిష్ అవుతుంది అనమాట, షైనింగ్ వస్తుంది ఫేస్ అంతా. సో సబ్జా సీడ్స్ కాబట్టి స్కిన్ టైటన్ అవుతుంది. మీకు ఇలా 2 విధాలుగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ అనేది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఎలా ఉందనేది మీరే చెప్పాలి. ఇంకా వైప్ కూడా చేసుకోలేదు. వైప్ చేసుకున్నాక ఇంకొక చిన్న ప్రాసెస్, జస్ట్ ఒక 1 మినిట్ ప్రాసెస్ ఉంటుంది, అది కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వైప్ చేసేసుకున్నాను. స్కిన్ ఎలా ఉందనేది మీరే చెప్పాలి. స్కిన్ అయితే సూపర్ సాఫ్ట్ అయిపోతుంది. సో దీని తర్వాత చిన్న ప్రాసెస్ ఉందని చెప్పాను కదా, అదేం లేదు. మీ దగ్గర అందరింట్లో అవైలబుల్గా మనకి వ్యాజ్లిన్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ చూడండి కొంచెం తీసుకున్నాను వ్యాజ్లిన్. జస్ట్ చూడండి ఎంత తీసుకున్నాను, చాలా కొంచెం తీసుకున్నాను కదా. అండ్ ఇందులో ఒక 4-5 డ్రాప్స్ లేకపోతే ఒక 1/2 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ అన్నమాట. ఇది ఆల్మండ్ ఆయిల్ వేసేసిన తర్వాత ఇందులో ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్. ఏంటి ప్రతిదానికి ఇవే వాడుతుందని అనుకుంటున్నారా? ఎందుకంటే డ్రై స్కిన్కి ఇవి చాలా చాలా యూస్ఫుల్ అండి, చాలా మంచిగా వర్కౌట్ అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసేసాను మొత్తం. ఇది లిక్విడ్ వ్యాస్లిన్లా ఉంటుందన్నమాట. అండ్ మీకు ఒక విషయం తెలుసా, ఇది నేను ఫ్రీజర్లో పెట్టేసి ఫ్రీజ్ చేసేస్తాను. జస్ట్ లైక్ వ్యాజ్లిన్ లాగే ఉంటుంది. నేను వ్యాజ్లిన్ బాటిల్లోనే వేసుకుంటాను అనమాట. అంటే పాతది ఉంటుంది కదా మన దగ్గర వ్యాజ్లిన్ వాడేసింది, ఆ బాటిల్లో వేసుకుంటాను. చేసింది చూపిస్తాను ఇప్పుడు మీకు అవైలబుల్, అంటే మీకు తెలియడానికి నేను మళ్ళీ కొంచెం చేశాను. నేను ఇంతకుముందు చేసింది ఇదిగోండి ఎలా ఉందో చూడండి. సేమ్ వ్యాజ్లిన్లా లేదు, ఇందులో ఏం లేదు కదా, జస్ట్ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సూల్ అండ్ అలాగే వ్యాజ్లిన్ ఉంది కాబట్టి జస్ట్ లైక్ వ్యాజ్లిన్ లాగే మళ్ళీ అయిపోతుంది ఇది ఫ్రీజర్లో పెట్టామంటే. సో ఇది ఎలా యూజ్ చేయాలని అనుకుంటున్నారా? జస్ట్ ఒక ఇయర్ బడ్ తీసుకోండి. చూడండి, జస్ట్ ఒక ఇయర్ బడ్ తీసుకోండి. నేను ఇందులో డిప్ చేసేస్తున్నాను. డిప్ చేసేసిన తర్వాత వింటర్లో అన్నిటికంటే ప్రాబ్లం ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి
అట్లీస్ట్ నాకైతే ఏంటంటే ఇక్కడ బాగా పొరలు కింద వస్తుంది. కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే నేను ఎంత ఇబ్బంది పడేదాన్ని అంటే అది కవర్ చేయడానికి ఐలైనర్ వేసేదాన్ని, అంత ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. సో ఇది ఎప్పుడైతే వాడడం మొదలుపెట్టానో చాలా రిజల్ట్ వచ్చిందనమాట. సో జస్ట్ మనం ఐలైనర్ వేసుకున్నట్టు వేసుకోండి. ల్యాషెస్ కూడా అప్లై చేసుకోండి. సో దట్ మీకు ల్యాషెస్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో కింద పైన కూడా అప్లై చేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. గ్రోత్ చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టేసుకుంటున్నానని చెప్పాను కదా, ఇదే నేను ఫేస్కి డైరెక్ట్ అప్లై చేసేసుకుంటాను లైట్గా. జస్ట్ ఇది లిక్విడ్లో ఉంది కాబట్టి మీకు ఇలా తెలుస్తుంది. సో మిగిలింది హ్యాండ్స్కి రాసేస్తాను అంతే. ఇంత థిక్గా ఏం వదిలేను. చూడండి మొత్తం మసాజ్ చేస్తాను ఇప్పుడు. అండ్ మీరు లిప్స్కి కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. డ్రై లిప్స్ ఉంటే పోతాయి అన్నమాట. సో ఇది ఒక 2 minutesకి మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి జస్ట్ మనం మాయిశ్చరైజర్ రాసుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. 2 minutes తర్వాత మేబీ ఇంతే. అంటే నేను కొంచెం ఐబ్రోస్కి అది అప్లై చేశాను కాబట్టి కొంచెం మీకు హెవీగా కనిపిస్తుందేమో నాకు తెలీదు, బట్ యాక్చువల్గా అయితే ఇంతే. ఒక 2 minutes ఆగామంటే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి చాలా బాగుంటుంది. జస్ట్ నార్మల్ లుక్కే వస్తుంది అనమాట. సో చూడండి ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. ఫైనల్గా ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. చూడండి కొంచెం షైనీగానే ఉంటుంది, బట్ ఇదైతే అస్సలు జిడ్డు లేదు. చాలా ఫ్రీగా మనం ఉంచుకోవచ్చు నైట్ అంతా. మార్నింగ్ అయితే మన స్కిన్ చాలా గ్లాసీగా సాఫ్ట్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీది డ్రై స్కిన్ అయితే మాత్రం కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. మనకి పెద్ద ఖర్చు కూడా ఏం లేదు. అండ్ నేను అస్తమాను నేను రెగ్యులర్గా డ్రై స్కిన్ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే నాది డ్రై స్కిన్ కాబట్టి నేను పెడుతున్నాను. ఇఫ్ మీకు ఆయిలీ స్కిన్ కేర్ కూడా కావాలి అంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా ఆయిల్ స్కిన్ కేర్ కూడా చేసి చూపిస్తాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు స్కిన్ కేర్ కావాలా, హెయిర్ కేర్ కావాలా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు ఏది కావాలో తెలిస్తేనే కదా నేను ఆ వీడియో చేస్తాను. మీకు యూస్ఫుల్ లేకుండా నేను వీడియోస్ చేసినా అనవసరమే కదా. సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్. అయితే ఫైనల్గా ఒక్క విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. అదేంటంటే నిన్న నా బర్త్డేకి నాకు ఎన్ని విషెస్ వచ్చినాయి అంటే చాలా విషెస్ వచ్చినాయి. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అవన్నీ. జస్ట్ నార్మల్గా లైవ్ చేశానంతే. లైవ్ అనే కాదు, మార్నింగ్ నుంచి నాకు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి హ్యాపీ బర్త్డే అని. థ్యాంక్ యూ అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ, నా ఫ్యామిలీకి, అండ్ అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా, మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైతే ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాంటిది కాబట్టి నేను ఎక్కడ కట్ చేయలేను. ప్లీజ్ మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ అందులో ఆల్ అనే ఆప్షన్స్ని మీరు చూస్ చేసేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్.